కూటమి ప్రభుత్వం విపక్ష నేతలపై రాజకీయంగా కక్ష సాధించడానికి పోలీసులను వాడుకుంటోందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు పెడితే పోలీసులే ఇరుక్కుంటారని, రెడ్ బుక్ రాజ్యాంగ అమలు మానుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు మనోహర్ రెడ్డి. దీంట్లో అబ్బాయి చౌదరి బాధితుడు, అబ్బాయి చౌదరి డ్రైవర్ బాధితుడు. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుతో సహా అబ్బాయి చౌదరి వాళ్ళ అనుచరులపైన కేసులు పెట్టడం ఎంత అన్యాయమో ప్రజలంతా గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి రాజ్యాంగం అంటే అసలు అపహాస్యం. ఎవరేం చేసుకుంటారంటే చట్టాలంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. ఇవి నాశనమైపోయినా మాకేమీ కాదు. ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ధ్యాస వీళ్ళకి లేదు. గత 9 సంవత్సరాల పాలన చూసి పారిశ్రామికవేత్తలంతా వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రం నుంచి. అయినా వాళ్ళకి ఇవి పట్టలే. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్షాలను కించపరచాలని, ప్రతిపక్షాలను కట్టడి చేయాలని చెప్పి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ తీరు మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో అతి త్వరలో పెద్ద ప్రజా ఉద్యమం మొదలైనా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.